సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనం ఏం అడిగినా అలా చెప్తాను తప్ప సగం సగం పనులే చేస్తాను అన్నీ. సగం సగం పనులు చేయట్లేదు, నార్మల్ గానే ఉంది. ఎందుకంటే నేను బాలుని చేసా, మ్యాక్సిమం మీ బ్యాచ్ అంతా నేను చేశాను ఇంటర్వ్యూ. బాలన్న కూడా ఏం చెప్పిండు, ఆయన ఎప్పటికి మారా అని చెప్పిండు కదా. అదే పాలైతే ఉంటాడు, క్లారిటీగా ఉన్నాడు. నేను కూడా క్లారిటీ అలాగే ఉంటావా? చూడాలి ఇంకా. చూడండి, నేను ఎప్పటికీ మారను ఫ్రెండ్స్. మారితే ఏం చేయాలి? మారను. మారితే ఒకవేళ మారితే మీకే ఫస్ట్ కాల్ చేసి నేను మారుతున్నాను. దానివల్ల నాకే ఉపయోగం స్వామి. మీరు అడిగారు కదా, అందుకే మారను అంటాను కదా. అంటే 100% నేనైతే కొంతమందిలాగా మారేసి వాళ్ళని పెళ్లి చేసుకుంటే లేదు లేదు, క్లెయిమ్ చేయను. నేను జస్ట్ యాక్టింగ్ చేస్తున్నా అంతే, జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే రీల్ స్టార్ట్ చేసి. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి వెర్షన్ లో డైలాగ్ చెప్పినావు కదా, సీరియస్ గా అబ్బాయి వెర్షన్ లో డైలాగ్ చెప్పు, పవర్ఫుల్ డైలాగ్. వీలైతే ప్రేమిద్దండి, పవర్ ఉండాలి. పవర్ఫుల్ అంటే ప్రభాస్ అంటే ఇష్టం, సరే అందుకే ప్రభాస్. వీలైతే ప్రేమిద్దండి, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఇంకా ప్రభాస్ దే ఇచ్చెప్పు, అప్పలనాయుడు. అది పెద్దగా ఉంటుంది, పెద్దదే కదా నీకు కావాలి. రౌడీ వచ్చిన గుండె అది పెద్దగా ఉంటుంది, నాకు రాదు. పెద్దగా ఉంటుంది, చిన్నది కావాలి. పెద్ద డైలాగ్ నీకు చిన్నది కావాలా? చిన్నగా చిన్నదే చెప్పు, చిన్నది వేరే హీరోది ఏదైనా. ఇగో మళ్ళీ బాడీ లాంగ్వేజ్ మారకూడదు. మారిందా నేను పోస్టర్లు వేసేస్తున్నాను. మారద్దు, బాడీ లాంగ్వేజ్ మార్చాలా, మారద్దు అంటున్నావు. అబ్బాయిలా ఉండాలి, అమ్మాయిలా కాదు. ఇప్పుడు అబ్బాయిలానే ఉండు, నేను అమ్మాయిలా. నువ్వు తప్ప ఎవరు అన్నట్లు ఇక్కడ అనుకోకు, లక్షణమైన అమ్మాయిలా కనిపిస్తున్నావు. సో లక్షణమైన కూడా అన్నా కాదు, సిగ్గు కూడా పడతాను మిమ్మల్ని చూసి సిగ్గేస్తాను. అది అలాంటి సిగ్గు అమ్మాయిలకి వస్తాయి. సో అబ్బాయిల డైలాగ్ చెప్పు, మన టైం వేస్ట్ బోల్ పనులు. ఇంకా చీకట పడింది, నాకు కూడా చీకట పడ్డే బోల్ పనులు అంతే. బయటికి వెళ్ళి రావట్లేదు నాకు డైలాగ్. ఇప్పుడు వస్తుంది, లాగు సెక్కిల లాగు. ఏం లాగాలి డైలాగ్ స్వామి, ఒక మంచి డైలాగ్, పవర్ఫుల్ డైలాగ్ ఒకటి చెప్పు, నేను అది ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒక్క ఛాన్స్ ఇస్తావా, జీవితం ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను. నాకు మిర్చి డైలాగ్ చాలా ఇష్టం ఫ్రెండ్స్, అది చాలా ఇష్టం. ఇది ఎవరైనా అబ్బాయి డైలాగ్, అబ్బాయి వెర్షన్ లో చెప్పినావు అని చెప్పించు, నేను ఎక్కడి నుండి వెళ్ళిపోతాను. అది అబ్బాయి చెప్తారు, ప్రభాస్ అంటే ఇష్టం, అనుష్కకి చెప్తారు కదా. నాకు కూడా ఒక్క ఛాన్స్ ఇస్తే ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాను. నేను కూడా నువ్వు ఒక్క ఛాన్స్ ఇస్తే ఇక్కడ పెట్టుకుంటాను, ఒక్క ఛాన్స్ ఇస్తే అన్నట్టుందా సార్? నీకు అలా ఉంటే నాకు ఇలాగే చెప్పడం వచ్చి. అది ఆఫ్ చేసి మళ్ళీ రికార్డ్ మన్నాడు చూపించండి. సో ఎందుకంటే ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ కానీ ఇది కానీ నువ్వు చాలా మారుస్తున్నావు. ఎందుకు మారుస్తున్నావు? అసలు మారాల్సి వస్తుందా లేకపోతే నిజంగా మారిందా? మారాల్సి వస్తుంది అంటే నేను ఇలా ఉన్నాను అలాగే. ఇది ఇప్పుడైతే ఇలాగే ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకున్నా, ఇట్లనే చెప్తున్నా, అందుకే ఫన్నీగా చెప్తాను. సో ఆపిన తర్వాత చెప్తావు అయితే నిజం? చెప్తా, కెమెరా ఆఫ్ చేసినాక చెప్తాను. నిజం చూపించమంటే చూపిస్తాను, కెమెరా ఆఫ్. మళ్ళీ ఎలా తయారా? ఏం అంటే నాలో టాలెంట్ మంచి ఇంకా చూపిస్తాను. సరే 2 డైలాగ్ చెప్పే, లాస్ట్ ఆపేద్దాం. అంటే ఏ డైలాగ్స్? మళ్ళీ నన్ను అడుగుతావు. నీకు ఏ డైలాగ్ కావాలి? ఏదో ఒకటి చెప్పు సామి, నేను ఏది ఇచ్చాను. ఏ వర్షం, నువ్వు ఇక్కడే కురుస్తున్నావా, అతను ఉన్న చోట కూడా కురుస్తున్నావా? ఇక్కడ కురిసి అక్కడ కురకపోతే మా వర్షం లేదనుకుంటాడు మా బావ, ఇక్కడికి రాడు. నాకు బాగా ఇష్టం వర్షం సినిమా. ప్రభాస్ సినిమా అంటే టోటల్ ఇష్టం ఫ్రెండ్స్. ఆ అమ్మాయి అంటే అంత ఇష్టమా నీకు? చర్చ ఎంత ఇష్టం అని, ఆ డైలాగ్ అయితే చాలా ఇష్టం. ఏ వర్షం ఒక 5 నిమిషాలు మేము స్టార్ట్ అయిపోతాం. సరే, మళ్ళీ నువ్వు పిలిచినవన్నీ వచ్చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్. ఓకే, నీ ఎంటర్టైన్మెంట్ కోసం లేకపోతే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నావు, కానీ కొన్ని కామెంట్స్ అనేవి చూసుకో, చాలా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మేమే చూసి నీకు చదవలేకపోతున్నావు అంటే అర్థం చేసుకో. నేను ఒకటే చెప్తాను, సోషల్ మీడియాలో బాగా చేస్తే ఎవరికి లైకులు రావట్లేదు, ఎంత మంచిగా చేసినా కూడా లైక్లు అవుతాయి. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. సో అందుకే నేను కూడా ఫస్ట్ బాగానే చేసిన, ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన, టాలెంట్ చూపెట్టిన, అన్నీ చేసిన, బట్ లైకులు రాలేవు. నేను ఫస్ట్ సోషల్ మీడియాలో బాగానే చేసిన. లైక్లు, కామెంట్స్ అండ్ షేర్లు అనేవే లైఫా? అట్లని కాదు, మన టాలెంట్ చూపిస్తే ఎవరు సపోర్ట్ చేయట్లేదు కదా. నేను డిఫరెంట్గా ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తేనే ఎవరైనా చూస్తారు, కామెంట్లు పెట్టారు, షేర్లు కొడతారు. సో నువ్వు నార్మల్గా మంచిగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి మంచిగా వీడియోస్ చేసి మంచి కంటెంట్ ఇస్తే ఎవరు చూడట్లేదు. నాకు ఇది ఒకటి నచ్చట్లేదు. సో అంటే ఏదైనా ఏదో జాబ్ చేసుకున్నా లేకపోతే ఒక ఐటీ డిపార్ట్మెంట్ లేకపోతే ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు కదా. నాకు అట్లా ఉంది, బట్ ఒకసారి టీవీలో కనిపించాలి నా డ్రీమ్, అందుకే. ఇలా కనిపించాలా? లేదు, ఎలా అయినా ఎట్లా అయినా పర్లేదు, టీవీలో కనిపించాలి అంతే. ఎలా కనిపించినా పర్లేదు, టీవీలో స్క్రీన్ మీద నేను కనిపించాలి, డ్రీమ్ అంతే నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. బట్ నేను చెప్పినవి అయితే ఆలోచించు. చాలా మంది నెగిటివ్గా అంటారు, అన్ని నెగిటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఆలోచించుకొని రిలీజ్ చేసుకో. నీ పర్సనల్ లైఫ్
మేము దాన్ని ఏమీ అనలేము. ఇది ఒక ఫన్ ఇంటర్వ్యూ లెక్కే మేమైతే తీసుకుంటున్నాం. ఫర్దర్గా ఎలా వెళ్తావో ఏం చేస్తావు అనేది నీ ఇష్టం. దెన్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రైట్ గైస్. బాయ్ ఫ్రెండ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.